చూస్తున్నాం. విజయనగరం జిల్లా వంగర మండలం వివిఆర్పేట గ్రామంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. ఏనుగుల గుంపు నిన్నటి నుండి పంట పొలాల్లో సంచరిస్తూ జొన్న చేనుల్ని ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక ఏనుగు ప్రసవించడంతో అటవీ అధికారులు కూడా దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. విజయనగరం జిల్లా వంగర మండలం వివిఆర్పేట గ్రామంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. ఏనుగుల గుంపు నిన్నటి నుండి పంట పొలాల్లో సంచరిస్తూ జొన్న చేనుల్ని ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక వాటిలో ఒక ఏనుగు ప్రసవించడంతో అటవీ అధికారులు కూడా దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే వాటిని అటవీ ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాము, ఇప్పుడు ఏనుగులు గ్రామంలోనే తిష్టవేశాయా? రేణుశ్రీ మొత్తం అవి రాత్రి నిన్న వంగర మండలంలోకి అవి నిన్న సాయంత్రం ప్రవేశించాయి. నిన్నటి నుంచి కూడా అవి చుట్టుపక్కల గ్రామాల్లో అవి తిరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే అదే ఏదైతే వివిపురం గ్రామం ఉందో అదే గ్రామంలో అవి ప్రస్తుతం ఉన్నాయి. అయితే ఇవి అక్కడే ఉండకుండా అక్కడే ప్రస్తుతం ఏడుగురు గుంపు తిరుగుతుంది. అందులో ఒక ఏనుగు ప్రసవించింది, ఒక పిల్ల కూడా పుట్టింది. మొత్తం మీద అక్కడే ఉంటూ కూడా చుట్టుపక్కల ఉన్న ఏదైతే జొన్న చేలు ఉన్నాయో ఆ జొన్న చేతులు మొత్తం కూడా దర్శనం చేస్తున్నట్టు కూడా స్థానికులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే అవి ఇప్పుడు జొన్న చేలు సీజన్ అనమాట. ఇది మరొక నెల రోజులు అది పంటకు వస్తుంది. ప్రస్తుతం అది లేత పొజిషన్ లో ఉన్నాయి. అవి పార్వతీపురం నుంచి ఇటువైపు వంగర మండలంలో కూడా వచ్చినట్టు కూడా స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే క్రితం ఏడాది కూడా ఇదే సీజన్ లో కూడా అవి అటు నుంచి ఇటువైపు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న రాత్రి వచ్చి నిన్నటి నుంచి కూడా అవి అక్కడ వంగర మండలంలోనే చుట్టుపక్కల గ్రామాల్లోనే సంచరిస్తున్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. అవి అవి అక్కడి నుంచి కూడా పంట పొలాల మాదికి వచ్చి పంటను మొత్తం ధ్వంసం చేస్తున్నట్టు కూడా స్థానికులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మన స్థానికంగా అక్కడ మన లోకల్ రిపోర్టర్ కూడా వెళ్ళి మొత్తం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా తీయడం జరిగింది. అవి మొత్తం ఏనుగులన్నీ కూడా అదే అడవులో తిరుగుతున్నాయి. అక్కడ ఉన్న పంటను మొత్తం అన్ని కూడా ధ్వంసం చేస్తున్నాయి. మరోవైపు చూస్తే ఏ సమయంలో మరి గ్రామం మీదకి వస్తాయని కూడా స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అవి ఉన్న ప్రాంతాల్లో కూడా 11 kV సబ్ స్టేషన్స్ ఉన్నాయి. అవి ఏమైనా ఏనుగులు వచ్చి 11 kV సబ్ స్టేషన్ మీద దాడి చేస్తే అవి చనిపోతాయని దృష్టి మీద కూడా మధ్యాహ్నం ఉదయం నుంచి కూడా విద్యుత్ శాఖ అధికారులు అయితే మొత్తం విద్యుత్తుని ఆపేశారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి దాంతో విద్యుత్ లేకుండా అయిపోయింది. మొత్తం అంతా కూడా స్థానికులు అయితే ప్రస్తుతం అయితే విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఎవరైతే అటవీ శాఖ అధికారులు అయితే ఎవరు గ్రామస్తులు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళవద్దు. ఎందుకంటే అవి ఒకసారిగా దాడి చేస్తే ఖచ్చితంగా కూడా ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి అవి ఆ కోపంతో ఎండబెడతాయి, తర్వాత చంపేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానికులు ఎవరు కూడా ఏనుగుల గుంపు దగ్గరికి వెళ్ళొద్దు అని కూడా స్పష్టం చేస్తున్నారు. అవి అయితే ప్రస్తుతానికైతే ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే వంగర మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లోనే అక్కడికక్కడే సంచరిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అవి ఆ మండలంలోనే ఎక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే ఆ ఏనుగుల్లో ఒక ఏనుగు ప్రసవించడం ఆ పిల్లలు ఉంది కాబట్టి ఆ పిల్లలు అవన్నీ కూడా కొద్దిగా తిరిగేంత వరకు అక్కడే ఉంటాయి. స్థానికులు కూడా ఎవరు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్తే ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఎందుకంటే కొద్దిగా అగ్రెసివ్ గా ఉంటాయి కాబట్టి అడవుల్లో ఉన్న ఏనుగులు ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉందని కూడా అటవీ శాఖ అధికారులు కూడా నిన్నటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరు కూడా ఇప్పుడు మరోవైపు వరి పంటకు సంబంధించి కూడా అందరూ పంటలు పెట్టుకున్నారు. దగ్గరలో ఉన్న దానికి నీళ్లు కట్టడానికి కూడా మళ్ళీ ఎవరైనా పొలాలకు వెళ్ళడానికి కూడా భయంగా కూడా ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకొని స్థానికులంతా ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎవరైతే పొలాల్లోకి వెళ్లే సాహసం కూడా చేయట్లేదు. ఎందుకంటే ఏ మూల నుంచి అవి అక్కడికక్కడే ఆ కిలోమీటర్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పరిధిలోనే అవి అలా తిరుగుతూ అక్కడికక్కడ ఉంటాయి. కాబట్టి ఏ క్షణంలోన ఎక్కడి నుంచి దాడి చేస్తాయో తెలియదు. కాబట్టి కూడా గ్రామస్తులు ఎవరు కూడా ఇల్లు దాటి కూడా ఎవరు వెళ్ళట్లేదు. మళ్ళీ ఒకవేళ అవి మళ్ళీ తిరిగి ఏమైనా ఇంటికి అంటే గ్రామాలకు దగ్గరలో ఉన్న పొలాల వైపు ఏమైనా వస్తాయేమని కూడా మరొక వైపు కూడా స్థానికంగా ఉన్న వంగర మండలం ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే అక్కడే ఉన్న ఎక్కడి నుంచి కదలేదు. ప్రస్తుతానికి అటవీ శాఖ అధికారులు వాటిని గమనిస్తున్నారు. వీటిని గ్రామంలోకి రాకుండా మళ్ళీ తిరిగి ఎక్కడైతే అభయారణ్యంలోకి ఒడిశా వైపు ఛత్తీస్గఢ్ వైపు ఏమైనా
తరలించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా. ఎందుకంటే ఏనుగులు అక్కడే ఉన్నాయి, అక్కడ విద్యుత్ స్తంభాల దగ్గర ఉన్నాయి, సబ్ స్టేషన్ దగ్గర. మరోవైపు అవి ఉన్నంతసేపు అవి అక్కడ విద్యుత్ మళ్ళీ కరెంట్ కానీ తిరిగి ఆన్ చేస్తే ఖచ్చితంగా అవి వాటి మీద ఏమైనా తొండాలతో కానీ దాడి చేసి చచ్చిపోయే అవకాశం. మరోవైపు అలాగే అక్కడి నుంచి పంపించకపోతే గ్రామాల చుట్టుపక్కల కూడా విద్యుత్ లేదు కాబట్టి గ్రామస్తులంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కనుక వాటి పరిస్థితి ఏంటో గమనించిన తర్వాత అక్కడి నుంచి వాటిని తరలించేందుకు, అక్కడి నుంచి వాటిని కొంత దూరం తిరిగి తరలించేందుకు కూడా ప్రయత్నం చేస్తామంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అవి వంగరం మండలంలోని అక్కడక్కడే గ్రామాల వీఆర్పురం చుట్టుపక్కల గ్రామాల్లోనే అవి తిరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి అవి కదిలే పరిస్థితి లేదు. ఈ పిల్ల ఏనుగు ఏదైతే ఉందో ఆ పిల్ల ఏనుగు కొద్దిగా పెద్దయి వాటిని తీసుకుని వెళ్తాయి తప్ప అది కూడా అక్కడే ఆహారం దొరికితే ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళవు. అధికారులు ఎవరైనా సరే వాటిని తరలిస్తే తప్ప అక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. మరోవైపు అవి క్రితం ఏడాది కూడా అక్కడి నుంచి పార్వతీపురం నుంచి ఇలాగా వంగరమండలం నుంచి ఆమదాల వరకు వచ్చి, ఆమదాల వరకు వచ్చిన తర్వాత కొన్ని దగ్గరలో ఇవి విద్యుత్ స్టేషన్ల మీదకి ట్రాన్స్ఫార్మర్ల మీదకి దాడి చేయడంతో అప్పుడు కూడా గత ఏడాది కూడా ఏనుగులు చచ్చిపోయే పరిస్థితి కూడా ఆ ముందు జాగ్రత్త చర్యగానే ఇవి ఇక్కడ సబ్ స్టేషన్ అదే కరెంటు నిలుపుదల చేసామంటే కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా అవి గ్రామాల వైపు అని రాకుండా చర్యలు తీసుకుంటా వాటిని ఇక్కడ నుంచి అటవీ ప్రాంతాలకు, భారీ అభయారణ్యాల్లోకి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. గ్రామస్తులు అయితే ప్రస్తుతానికైతే వాటిని అక్కడ ఉన్నంతసేపు మాత్రం మాకు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది, అవి ఏ క్షణంలోనైనా మా మీద దాడి చేస్తాయేమో అంటూ కూడా స్థానికంగా ఉన్న వంగర మండలం చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. రాము, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో ఆ ఏనుగుల గుంపు విజువల్స్ అనేవి చూస్తున్నాం. చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నప్పటికీ ఇవి కలిగించే నష్టం కానీ, వీటి వెనక పొంచి ఉన్న ప్రమాదం కానీ చాలా ఘోరంగా ఉంటుంది. సో ఇప్పటికీ అవి ఎంత పంట పొలాల్ని నాశనం చేయడం జరిగింది. మరోవైపు వీటిని ఇటు అడవుల్లోకి తరలించేందుకు కూడా అధికారులు ఏమైనా చర్యలకు ఉపక్రమించారా? అవి ఒక్కసారి ఒక గుంపు, ఏనుగుల గుంపు ఒక పంట మీదకి, ఒక పంట పొలాల్లోకి దిగిందంటే ఖచ్చితంగా ఎకరాల కొద్ది, 1 ఎకరా 2 ఎకరాలు అలాగే మొత్తం ధ్వంసం చేసి 2-3 ఎకరాల వరకు ధ్వంసం చేస్తే అక్కడ మీరు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అక్కడ ఉన్న మొత్తం ఆ మడిలో ఉన్న మొత్తం అంతా కూడా అవి ధ్వంసం చేసి అలాగే ఎకరా నుంచి 2-3 ఎకరాలు 5 ఎకరాల వరకు కూడా ధ్వంసం చేస్తుంది. ఎందుకంటే ఒక ఏనుగు దిగిందంటే 1 ఎకరా పొలంలో మొత్తం ధ్వంసం చేస్తుంది. అలాంటి ఒక 7 ఏనుగుల గ్రూపు ఒకసారిగా దాడి చేసిందంటే ఎకరాలు మొత్తం పంట నష్టం అంతా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జొన్నసేన ఉందా, జొన్నసేనకి ప్రతి ఒక్కరు ఎకరాకి 40 నుంచి 30 నుంచి 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తారు. ఖచ్చితంగా అది 3 నెలలకి అది పంట వస్తుంది. వచ్చిన తర్వాత ఎకరాకి ఎలాగలేదైనా సరే ప్రతి ఒక్కరికి కూడా 30 నుంచి 40 వేలు, 50 వేలు, ఒకసారి 80 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాంటి పంటను అది ప్రస్తుతం లేత పొజిషన్ లోనే ఉన్నప్పుడే ధ్వంసం చేస్తున్నాయి కాబట్టి రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే ఎంత పెట్టుబడి పెట్టిన తర్వాత పంటలు ధ్వంసం అవుతాయి. మరోవైపు చూస్తే అవి దాడి చేసే అవకాశం ఉంది. పంటలు పోయేవడం ఒక విషయం అయితే అవి దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాడి చేసిన తర్వాత మనిషిని గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా కొంతమందిని చంపే, కొంతమంది స్థానికుల్ని అక్కడికి వెళ్ళిన విలేకరులను కూడా చంపే ఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. అందుకే అది అక్కడి నుంచి పంపించేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతానికి అవి అక్కడే ఉన్నాయి, వాటి పరిస్థితిని గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎవరైనా వేరే ప్రాంతాల నుంచి అవి ఏమైనా మామూలుగా వెళ్తే పర్వాలేదు, లేకపోతే వేరే ప్రాంతాల నుంచి ఏవైనా ఏనుగులు తీసుకొచ్చి, లేకపోతే ఎవరైనా ఏనుగుల ఎక్స్పర్ట్లకు సంబంధించి వారిని ఎవరైనా తీసుకురావాలంటే ముందు వీటి పరిస్థితి ఏంటి, వీరు ఏమైనా దాడి చేస్తే లేకపోతే ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతాయి అనేది గమనిస్తున్నాం. ఏమైనా తరలి వెళ్లకుండా గ్రామాల వైపు వచ్చే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వేరే ప్రాంతాల్లో ఎవరి నుంచి అయినా అటవీ శాఖ అధికారులు తెప్పించి, ఏమైనా ఏనుగులు తెప్పించి, లేకపోతే అధికారులతో అటవీ ఎవరైతే ఏనుగులకు సంబంధించిన ఎక్స్పర్ట్ కొంతమంది కావిడులు ఉంటారు, వారి అటవీ ఏనుగులు మళ్లించే వారికి సంబంధించి కొంతమంది ఉంటారు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు, వారిని ఎవరైనా తీసుకొచ్చి వాటిని తరలించాలనే దానికి సంబంధించి ప్రస్తుతం అవి ఉంటాయా లేకపోతే వెళ్తాయని గమనిస్తున్నాం. అవి వెళ్ళని పక్షంలో ఏదైనా గ్రామాల వైపు ఇంకా చొచ్చుకొని వచ్చే పక్షంలో ఖచ్చితంగా తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఇది. రైట్, థ్యాంక్ యూ రాము. అదిగో మొత్తం 7 పిల్లలు, అదిగో చిన్న పిల్ల, పుట్టిన పిల్ల. చిన్నపిల్ల, అదిగో మొత్తం 7 పిల్లలు, అదిగో చిన్న. వివిఆర్ పేట గ్రామంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాము. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ ఏనుగుల గుంపు ఏ విధంగా ఉంది, అవి ఏ విధంగా ఆ గ్రామంలో సంచరిస్తున్నాయి అనేది కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేసింది. ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ కూడా
ఇటు బిగ్ టీవీ కెమెరామెన్స్ రిపోర్టర్స్ వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగుల్ని షూట్ చేసే ప్రయత్నం చేశారు. అవి ఏ విధంగా ఆ పొలంలోకి వెళ్తున్నాయి, జనరల్గా ఏనుగుల ఆకారం అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి అవి నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఆ పంట పొలాలు నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. మరోవైపు ఈ ఏనుగులు ఎప్పుడు దాడి చేస్తాయో అని చెప్పి గ్రామం మీద భయపడుతున్నారు. ఇక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా భయపడుతున్న సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ఎందుకంటే ఆ గ్రామం నుంచి ఆ ఏనుగులు ఒకవేళ వారి గ్రామాల్లో కూడా వస్తాయేమోనని భయపడుతున్నారు. అటవీ అధికారులేమో ఇది చాలా సెన్సిటివ్ థింగ్ గా పరిగణించి ఈ ఏనుగుల్ని ఏ విధంగా వెనక్కి పంపించాలి అనేది కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఆ వచ్చిన ఏనుగుల్లో ఒక ఏనుగు ప్రసవించడం జరిగింది. అలాంటప్పుడు ఆ ఏనుగులు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి, మళ్ళీ అలర్ట్ గా ఉంటాయి. చుట్టూ కూడా ఎవరైనా దగ్గరికి వచ్చినా కానీ వారి మీద వెంటనే దాడి చేసే ప్రయత్నం చేస్తాయి. సో వీటన్నిటిని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఏ విధంగా వాటిని మళ్ళీ తిరిగి వాటి ప్లేసెస్కి పంపించాలనేది చూస్తున్నారు. ఒకవేళ కనుక తొందరపడి వాటి మీద చర్యలకి ఉపక్రమించి వాటిని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తే అవి తిరిగి వేరే గ్రామాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కేసెస్ని కూడా కన్సిడర్ చేసి పాసిబిలిటీస్ని పరిశీలిస్తున్నారు వాటిని వెనక్కి పంపించేందుకు. మరోవైపు ప్రస్తుతం అయితే గ్రామాల్లో వారైతే చాలా భయపడుతున్నారు, ఉన్న పంట పొలాలు ఎక్కడ నాశనం అవుతాయో అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడే కంకి దశకి వచ్చాయి అక్కడున్న పొలాలు కూడా. సో వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి అక్కడ పరిస్థితులను అయితే ఒక బేరీజ్ వేసుకొని ఆ ఏనుగుల్ని వెనక్కి పంపించేందుకైతే చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వీవీఆర్ పేటకి రాజగుమ్మడికి మధ్యన మాకు భూములు ఉన్నాయి. కూరగాయల వ్యవసాయాలే మేము పండించుకుంటాము. చెరుకు, జొన్న, పత్తి, చిక్కుడి ఇవన్నీ ఈ కూరగాయల వ్యవసాయాలు మేము పండించుకుంటున్నాం. కాబట్టి ఈ ఏనుగులు వచ్చి ప్రతి సంవత్సరము ఇక్కడ నాశనం చేసి వెళ్ళిపోతున్నాయి. అవి మేము మళ్ళా వాటిని చూసి ఆడవలేము, బ్రతకలేము. మా జీవనోపాధి వాటి వల్లే బ్రతుకుతున్నాం మేము. అందుకోసము ఏ ప్రభుత్వము మమ్మల్ని ఆదరించుతుంది అనేసి మేము ఎదురు చూస్తున్నాము. మీరు ఏ ప్రభుత్వమైనా ఎవరైనా సరే అధికారులు ఉన్నటువంటి వాళ్ళు పట్టించుకొని మమ్మల్ని మాకు ఏదో పరిష్కారం చూపిస్తారని మేము ఎదురు చూస్తున్నాము. గుంపుగా ఏనుగులు వచ్చి మా పంటలు ధ్వంసం చేస్తున్నాయి. అధికారులు స్పందించమని కోరుచున్నాం. కరెంటు కూడా సవ్యంగా తీసేసి ఇప్పటి వరకు కూడా కరెంటు ఇవ్వట్లేదు. ప్రజలు భయభ్రాంతులై ఆ ఏనుగుల గుంపుని అడవులకు పంపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఏటా ఇదే టైంలో ఏనుగుల గుంపులు వచ్చి జొన్న, చెరుకు, కూరగాయల వ్యవసాయాలన్నీ కూడా ధ్వంసం చేస్తున్నాయి.